మన కవితగా వస్తోంది. జనం కోసం జనం కోసం జనం బాట నడిచింది. తరలిరండి కదలిరండి అన్నలారా తమ్ములారా, జన జాగృతి శంఖారావం. మన కవితక్క సామాజిక తెలంగాణ సాధనే మన సమరం. అదే ఈ జనం బాట పయనం, అదే జాగృతి రణనినాదం. వస్తోంది వస్తోంది మన కవితగా వస్తోంది. ఉద్యమాల పురిటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ, తెచ్చుకున్న తెలంగాణ గమ్మైపోతుంటే అమరుల ఆశయాలకు నేడు అర్థమేది? త్యాగధనుల బలిదానాలకు విలువేది? ఈ అణచివేత పాలనలో నలిగే జనం కోసం ఆశల దీపమై వస్తోంది మన కవితక్క. వస్తోంది వస్తోంది మన కవితగా వస్తోంది. దగాపడ్డ గ్రూపు వద్ద తమ్ముళ్ళ కోసం, సేద్యంలో కన్నీర్ చూస్తున్న రైతన్నల కోసం, సమస్యలతో అల్లాడేటి ఆడబిడ్డల కోసం, పల్లె పల్లెన వేదన పట్నమంతా రోదన, ఆ బాధలు తుడిచేందుకే అక్క అడుగులేస్తోంది. వస్తోంది వస్తోంది మన కవితగా వస్తోంది. అమ్మలక్కలకు అండగా భరోసా పంచగా, బీసీల హక్కులకై సాగుతుంది జాగృతి యుద్ధం. అణగారిన గొంతుకై జనం పక్షం నిలవగా, జనం దగ్గరకే నడిచి జనంలో ఒకరిగా కలిసి, తెలంగాణ తల్లి దీవెన జయశంకర్ సర్రాశయం, ప్రజల బలమే ఊపిరిగా జాగృతి పయనిస్తోంది. జనం కోసం కదిలింది మన కవితక్క, మన కోసం సాధించే మన కవితగా వస్తోంది. జనం కోసం జనం కోసం జనం బాట నడిచింది. తరలిరండి కదలిరండి అన్నలారా తమ్ములారా, జన జాగృతి శంఖారావం. మన కవితక్క సామాజిక తెలంగాణ సాధనే మన సమరం. అదే ఈ జనం బాట పయనం, అదే జాగృతి రణనినాదం. వస్తోంది వస్తోంది మన కవితగా వస్తోంది. ఉద్యమాల పురిటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ, తెచ్చుకున్న తెలంగాణ గమ్మైపోతుంటే అమరుల ఆశయాలకు నేడు అర్థం.
కోసం సమస్యలతో అల్లాడేటి ఆడబిడ్డల కోసం పల్లె పల్లె నా వేదన పట్నమంతా రోదన ఆ బాధలు తుడిచేందుకే అక్క అడుగులేస్తోంది వస్తోంది వస్తోంది మన కవితక్క వస్తోంది అమ్మలక్కలకు అండగా భరోసా పంచగా బీసీల హక్కులకై సాగుతుంది జాగృతి యుద్ధం అణగారిన గొంతుకై జనం పక్షం నిలవగా జనం దగ్గరకే నడిచి జనంలో ఒకరిగా కలిసి తెలంగాణ తల్లి దీవెన జయశంకర్ సర్రాశయం ప్రజల బలమే ఊపిరిగా జాగృతి పయనిస్తోంది జనం కోసం కదిలింది మన కవితక్క మన కోసం సాధించే వరకు ఆగదు ఈ జాగృతి జనం బాట జై తెలంగాణ జై జాగృతి జై జై కవితక్క జై 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 పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుదవో ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుదవో పోరాటాల జెండనువై సమరం నడుపుతావో సాయం అంటే ఆ క్షణమే అమ్మై కదులుతావో బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావు ఉద్యమ నేత అడుగుల్లో అడుగులు వేశావు జాగృత పరిచే స్వరమై బతుకమ్మను ఎత్తినవు కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంతా పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు జాగృత పరుచుతు ప్రజలెంట పైనం గట్టినవు పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు జాగృత పరుచుతు ప్రజలెంట పయనం గట్టినవు ఉరిమే ఉరుమై నిలిచినవో కవితమ్మో ఉద్యమ కోగడవైనావో మా కవితమ్మో ఊరు ఊరున బతుకమ్మైనవో కవితమ్మో తొంగెడు పూనావనమై తరలినావమ్మో ఉద్యమ నేత వెనువెంటే అడుగులు వేసినవో కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత కవితమ్మ మా వెంట నువ్వు
అందం కలిపి నువ్వు పిలిసే పిలుపులో గమ్మతనం భారమే నడకలు మా కోసం అందం కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం భారం మోస్తూ నువ్వు నడిచే నడకలు మా కోసం తండ్రికి తగ్గ బిడ్డవులే ఓ కవితమ్మో పేదల గుండెకు చప్పుడువేమో కవితమ్మో ఒక్కో అంటే ఆపదలో నీడగా నిలబడుతావు నేనున్నానంటూ ధైర్యంగా వింటే అడుగేస్తావు నిన్ను నమ్మిన వాళ్ళ బలమే నువ్వు ఒక్క కవితత్తా కవితమ్మా నీ వెంట నిరుపేదల చేయూత కవితమ్మా మా వెంట నువ్వు ఉంటే కొండంతా కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత కవితమ్మ మా వెంట నువ్వు ముందే కొండంతా బెదరని బెదరని రక్తమది నడవదురాట నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట కదలని కదలని రక్తమది నడవదురాట నీతి న్యాయం నిండు గుణము కదరా తనబాట నిప్పుకు చెదలే పట్టదురా నీతిని మరసిదిరా ఉప్పెన తీరుగా వస్తదిరా చూసుకోండిగా పిడికిలి ఎత్తిన నేలబడి కన్నది బిడ్డలరా మీ అరుపులు గొప్పలు డబ్బాలా మోగే రాలేరా కవితక్క గుండెకు ధైర్యంగా జనమే నిలుచునురా కవితమ్మా నీ వెంట నిరుపేదల చేయూత కవితమ్మా మా వెంట నువ్వుంటే కొండంతా కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత కవితమ్మ మా వెంట నువ్వు ముందే కొండంతా వస్తుంది వస్తుంది మన కవితక్క వస్తుంది జనం కోసం జనం కోసం జనం బాట నడిచింది తరలిరండి కదలిరండి అన్నలారా తమ్ములారా జన జాగృతి శంఖారావం మన కవితక్క సామాజిక తెలంగాణ సాధనే మన సమరం అదే ఈ జనం బాట పయనం అదే జాగృతి రణన్నినాదం వస్తుంది వస్తుంది మన కవితక్క వస్తుంది ఉద్యమాల పురిటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ తెచ్చుకున్న తెలంగాణ గమ్మైపోతుంటే అమరుల ఆశయాలకు నేడు అర్థమేది అర్థమేది త్యాగధనుల బలిదానాలకు విలువేది విలువవేది ఈ అణచివేత పాలనల
పొద్దు నువ్వై వెలుగులు పంచుదవో, ఆకలి కడుపుకు మెతుకు నువ్వై ఆకలి తీర్చుదవో, పోరాటాల జెండ నువ్వై సమరం నడుపుతావో, సాయం అంటే ఆ క్షణమే అమ్మై కదులుతావో, బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావు, ఉద్యమ నేత అడుగుల్లో అడుగులు వేశావు, జాగృత పరిచే స్వరమై బతుకమ్మను ఎత్తినవు. కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత, కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంత. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, జాగృత పరుచుతూ ప్రజలెంట పైనం గట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో కవితమ్మో, ఉద్యమ కోగడవైనావో మా కవితమ్మో, ఊరు ఊరున బతుకమ్మైనవో కవితమ్మో, తంగెడు పూలవనమై తరలినావమ్మో, ఉద్యమ నేత వెనువెంటే అడుగులు వేసినవో. కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత, కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంత. బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో గమ్మతనం, భారం మోస్తూను నడిసే నడకలు మా కోసం. తండ్రికి తగ్గ బిడ్డవులే ఓ కవితమ్మో, పేదల గుండెకు చప్పుడులే మా కవితమ్మో, ఒక్క అంటే ఆపదలో నీడగా నిలబడుతావు, నేనున్నానంటూ ధైర్యంగా వింటే అడుగేస్తావు, నిన్ను నమ్మిన వాళ్ళ బలమే నువ్వు ఒక్క కవితత్త. కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత, కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంత. కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత, కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంత. బెదరని బెదరని రక్తమది నడవదురాట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట. కదలని కదలని రక్తమది నడవదురాట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట. నిప్పుకు చెదలే పట్టదురా నీతిని మరిసిదిరా, ఉప్పెన తీరుగా వస్తదిరా చూసుకోండిగా. పిడికిలి ఎత్తిన నేలబడి కన్నది బిడ్డలరా, మీ అరుపులు గొప్పలు డబ్బాలా మోగే రాలేరా, కవితక్క గుండెకు ధైర్యంగా జనమే నిలుచునురా. కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత, కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంత. కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత, కవితమ్మ మా వెంట
గడపన పొద్దునువై వెలుగులు పంచుతావో ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతావో పోరాటాల చెండనువై సమరం నడుపుతావో సాయం అంటే ఆ క్షణమే అమ్మై కదులుతావో బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావు ఉద్యమ నేత అడుగుల్లో అడుగులు వేశావు జాగృత పరిచే స్వరమై బతుకమ్మను ఎత్తినవు కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంతా పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు జాగృత పరుచుతూ ప్రజలెంట పైనం గట్టినవు ఉరిమే ఉరుమై నిలిచినవో కవితమ్మో ఉద్యమ కోగడమైనావో మా కవితమ్మో ఊరు ఊరున బతుకమ్మైనవో కవితమ్మో తంగెడు పూనావనమై తరలినావమ్మో ఉద్యమ నేత వెనువెంటే అడుగులు వేసినవో కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంతా బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో గమ్మతనం భారం మోస్తూను నడిసే నడకలు మా కోసం తండ్రికి తగ్గ బిడ్డవులేమో కవితమ్మో పేదల గుండెకు చప్పుడులేమో కవితమ్మో ఒక్కంటే ఆపదలో నీడగా నిలబడతావు నేనున్నానంటూ ధైర్యంగా వింటే అడుగేస్తావు నిన్ను నమ్మిన వాళ్ళ బలమే నువ్వు ఒక్క కవితత్త కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంతా బెదరని బెదరని రక్తమది నడవదురాట నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట నిప్పుకు చెదలే పట్టదురా నీతిని మరసిదిరా ఉప్పెన తీరుగా వస్తదిరా చూసుకోండిగా పిడికిలి ఎత్తిన నేలబడి కన్నది బిడ్డలరా మీ అరుపులు గొప్పలు డబ్బాలా మోగే రాలేరా కవితక్క గుండెకు ధైర్యంగా
జీవన పొద్దునువై వెలుగులు పంచుదవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుదవో, పోరాటాల జెండనువై సమరం నడుపుతావో, సాయం అంటే ఆ క్షణమే అమ్మై కదులుతావో, బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావు, ఉద్యమ నేత అడుగుల్లో అడుగులు వేశావు, జాగృత పరిచే స్వరమై బతుకమ్మను ఎత్తినవు. కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత, కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంత. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, జాగృత పరుచుతూ ప్రజలెంట పైనం గట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో కవితమ్మో, ఉద్యమ కోగడమైనావో మా కవితమ్మో, ఊరు ఊరున బతుకమ్మైనవో కవితమ్మో, తంగెడు పూనావనమై తరలినావమ్మో, ఉద్యమ నేత వెనువెంటే అడుగులు వేసినవో. కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత, కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంత. బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో గమ్మతనం, భారం వస్తూను నడిసే నడకలు మా కోసం. తండ్రికి తగ్గ బిడ్డవులే ఓ కవితమ్మో, పేదల గుండెకు చప్పుడువేమో కవితమ్మో, ఒక్క అంటే ఆపదలో నీడగా నిలబడుతావు, నేనున్నానంటూ ధైర్యంగా వింటే అడుగేస్తావు, నిన్ను నమ్మిన వాళ్ళ బలమే నువ్వు ఒక్క కవితత్తా. కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత, కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంత. అదరని బెదరని రక్తమది నడవదురాట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట. నిప్పుకు చెదలే పట్టదురా నీతిని మరసిదిరా, ఉప్పెన తీరుగా వస్తదిరా చూసుకోండిగా. పిడికిలి ఎత్తిన నేలబడి కన్నది బిడ్డలరా, మీ అరుపులు గొప్పలు డబ్బాలా మోగే తాళ్ళేరా, కవితక్క గుండెకు ధైర్యంగా జనమే నిలుచునురా. కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత, కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంత. నిరుపేదల చేయూత, కవితమ్మ మా
పొద్దు నువ్వై వెలుగులు పంచుతావో, ఆకలి కడుపుకు మెతుకు నువ్వై ఆకలి తీర్చుతావో, పోరాటాల జెండా నువ్వై సమరం నడుపుతావో, సాయం అంటే ఆ క్షణమే అమ్మై కదులుతావో, బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావు, ఉద్యమ నేత అడుగుల్లో అడుగులు వేశావు, జాగృత పరిచే స్వరమై బతుకమ్మను ఎత్తినవు. కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత, కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంతా. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, జాగృత పరుచుతూ ప్రజలెంట పయనం గట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో కవితమ్మో, ఉద్యమ కోగడమైనావో మా కవితమ్మో, ఊరు ఊరున బతుకమ్మైనవో కవితమ్మో, తొంగెడు పూనావనమై తరలినావమ్మో, ఉద్యమ నేత వెనువెంటే అడుగులు వేసినవో. కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత, కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంతా. బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో గమ్మతనం, భారం మోస్తూను నడిసే నడకలు మా కోసం. తండ్రికి తగ్గ బిడ్డవులే ఓ కవితమ్మో, పేదల గుండెకు చప్పుడులే మా కవితమ్మో, ఒక్క అంటే ఆపదలో నీడగా నిలబడుతావు, నేనున్నానంటూ ధైర్యంగా వింటే అడుగేస్తావు, నిన్ను నమ్మిన వాళ్ళ బలమే నువ్వు ఒక్క కవితత్తా. కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత, కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంతా. బెదరని బెదరని రక్తమది నడవదురాట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట. నిప్పు చెదలే పట్టదురా నీతిని మరిసిదిరా, ఉప్పెన తీరుగా వస్తదిరా చూసుకోండిగా. పిడికిలి ఎత్తిన నేలబడి కన్నది బిడ్డలరా, మీ అరుపులు గొప్పలు డబ్బాలా మోగే రాలేరా, కవితక్క గుండెకు ధైర్యంగా జనమే
గడపన పొద్దునువై వెలుగులు పంచుదవో ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుదవో పోరాటాల జెండనువై సమరం నడుపుతావో సాయం అంటే ఆ క్షణమే అమ్మై కదులుతావో బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావు ఉద్యమ నేత అడుగుల్లో అడుగులు వేశావు జాగృత పరిచే స్వరమై బతుకమ్మను ఎత్తినవు కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంత పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు జాగృత పరుచుతూ ప్రజలెంట పైనం గట్టినవు ఉరిమే ఉరుమై నిలిచినవో కవితమ్మో ఉద్యమ కోగడమైనావో మా కవితమ్మో ఊరు ఊరున బతుకమ్మైనవు కవితమ్మో తొంగెడు పూనావనమై తరలినావమ్మో ఉద్యమ నేత వెనువెంటే అడుగులు వేసినవో కవితమ్మో నీ వెంట నిరుపేదల చేయూత కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంత బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో గమ్మతనం భారం వస్తూను నడిసే నడకలు మా కోసం తండ్రికి తగ్గ బిడ్డవులే ఓ కవితమ్మో పేదల గుండెకు చప్పుడులే మా కవితమ్మో ఒక్క అంటే ఆపదలో నీడగా నిలబడుతావు నేనున్నానంటూ ధైర్యంగా వింటే అడుగేస్తావు నిన్ను నమ్మిన వాళ్ళ బలమే నువ్వు ఒక్క కవితత్తా కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంత గుణము కదరా తన బాట నిప్పుకు చెదలే పట్టదురా నీతిని మరసిదిరా ఉప్పెన తీరుగా వస్తదిరా చూసుకోండిగా పిడికిలి వచ్చిన అన్నదమ్ములకు అన్నా చెల్లెలందరూ కూడా తెలంగాణ జాగృతి సాధారణంగా చాలా జరుగుతున్నది. మీరెప్పుడు ఒంటరి కాదు, మీ వెంట వేలాది లక్షలాదిగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నారని కవితక్కతో పాటు మేము సైతం అని కదిలి వచ్చిన అన్నదమ్ములందరికీ స్వాగతం. మా నిజామాబాద్ ఆడబిడ్డ ఈ రాష్ట్ర చరిత్రలో
తొలిసారిగా ఒక నాయకురాలు స్వరాన్ని వినిపించిన నేపథ్యంలో తన రాజకీయ కార్యాచరణను ప్రారంభిస్తున్న క్రమం లోపల ఇక్కడికి వస్తున్నటువంటి అక్కడితో పాటు పెద్ద ఎత్తున వచ్చినటువంటి అన్నదమ్ములకు నిజామాబాద్ బిడ్డలకు జాగృతి బాధ్యులందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. పైకి ఎవరు రా కవితతో మద్దతుగా నడవడానికి కలిసి వచ్చినటువంటి అన్నదమ్ములందరూ కూడా తెలంగాణ జాగృతి సమాధానంగా స్వాగతం పలుకుతున్నది. దయచేసి పైకి ఎవరు కూడా రావద్దని అందరినీ కోరుతా ఉన్నా. ఎందుకంటే కవితకు ఇంత ఓటెత్తిన అభిమానంతో ఇన్ని వేల మంది వస్తారని మేము ఊహించినందున సభకు ఏర్పాట్లు చేయలేదు. దయచేసి అందరూ కూడా క్షమించాలి. అక్కను దయచేసి పైకి తీసుకురావాల్సిందిగా వెంట ఉన్నటువంటి వాలంటీర్లను కోరుతా ఉన్నాం. అక్కను త్వరగా పైకి తీసుకురావాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాం. దయచేసి కవితక్క గారు సభా ప్రాంగణానికి ఉన్న సందర్భంగా వాళ్ళందరూ కూడా పైకి రావాలని కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ పైకి రావాలి. దయచేసి కవితక్క గారు పైకి రావాలి. దయచేసి అందరూ కూడా ముందుగా ఉండాలి. దయచేసి పైకి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. చాలా చోట్ల నుంచి కూడా మన అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ కూడా కవితక్క గారి మీద అభిమానంతో వచ్చారు. వారందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంకు వచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జిల్లా నలుదిక్కుల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి కవితక్క అభిమానులకు జాగృతి అభిమానులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈ నిజామాబాద్ ఆడబిడ్డ అందరు దయచేసి అందరు కూడా రావాలి. వాలంటీర్లు అవంతి గారు, అవంతి కుమార్ అక్కడ ఉన్న వాళ్ళందరూ దగ్గరకు వచ్చేటట్టు చూడండి. అక్కడ దూరంగా కూడా అక్క చెల్లెలందరూ కూడా వచ్చి కవితక్క కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా దగ్గరికి తీసుకొచ్చి ఆ రోడ్డు పైన ఉంచే ప్రయత్నం చేయండి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ఆడబిడ్డలు వాటర్ కోసం అటు ఇటు తిరుగుతున్నారు. వాటర్ అంతా కూడా ఇక్కడ పెట్టి ఉన్నది మీకోసం. ఇప్పటికే దయచేసి అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్లీజ్ దయచేసి పెద్ద ఎత్తున వచ్చినటువంటి పైకి ఎవరు రాకండి. అందరికి కైండ్ రిక్వెస్ట్, పైకి ఎవరు రాకండి. దయచేసి ఏ జిల్లాకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వాన్ని గౌరవించుకోవాలి కాబట్టి పైకి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మేము పిలిచిన వారు నాయకులు తప్ప మిగతా వారు ఎవరు కూడా పైకి రావద్దని కోరుతూ ఉన్నాం. దయచేసి అన్న దయచేసి ఇక్కడ ప్లేస్ వెకేట్ చేయండి. అన్నలు ఇక్కడ ప్లేస్ వెకేట్ చేసి దయచేసి అందరూ కూడా ఇక్కడ చేయండి. చాలా పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా కవితక్కతో పాటు కదిలి వచ్చినారు. వారందరికీ కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున కవితక్క గారు అభిమానులు, అదేవిధంగా జాగృతి అభిమానులు కవితక్క తన రాజకీయ కార్యాచరణను ప్రజలతో మమేకం అయ్యేందుకు, మేధావులతో సమాలోచనలు జరిపేందుకు తెలంగాణ లోపల ప్రతి జిల్లా లోపల కూడా నిర్వహించ తలపెట్టినటువంటి జాగృతి జనం బాట కార్యక్రమం మన నిజామాబాద్ జిల్లాగా ఈ జిల్లా కోడలిగా ఇక్కడి నుంచి ప్రారంభించుకుంటున్న కవితక్క గారికి స్వాగతం పలికేందుకు మీ వెంట మేము నడుస్తామని నినదించేందుకు వచ్చినటువంటి అన్నదమ్ములకు, అక్కాచెల్లెలకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలీంబాయ్ గారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నరేష్ గారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. భోపాల్ నాయకులు బోధన్ నుంచి వచ్చినటువంటి రజాకన్న గారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో కవితక్క గారితో పాటు కలిసి నడిచినటువంటి ఎంతో మంది అన్నదమ్ములు
జీవన పొద్దును వై వెలుగులు పంచుదము వేశాము బుద్ధిమనే తాగడుగుల్లో అడుగులు వేశాము జాగృత పరిచే స్వరమై బతుకమ్మను ఎత్తినవు కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయుత కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంతా పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు జాగృత పరుచుతు ప్రజలెంట పైనం గట్టినవు పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు జాగృత పరుచుతు ప్రజలెంట పయనం గట్టినవు ఉరిమేము పడతా ఉన్నాం. అవంతి గారు వాళ్ళని తీసుకోండి, వాళ్ళని తీసుకో ఇటు. అవంతి వాళ్ళని దిగు, నువ్వు దిగు, నువ్వు దిగు. దయచేసి కవిత గారు ఇప్పుడు మాట్లాడతారు. పెద్ద ఎత్తున వచ్చిన కవితక్క గారు ఇప్పుడు మాట్లాడతారు. దయచేసి వచ్చినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు అని మన అందరూ ఎదురు చూస్తున్నటువంటి కవితక్క గారు ఇప్పుడు మనతో మాట్లాడతారు. ఉదయం నుంచి కూడా కవితక్క గారిని ఇప్పుడు మొత్తం మన నిజామాబాద్ ఆడబిడ్డ ఈ చరిత్రలో తొలిసారిగా ఒక ధిక్కార స్వరం వినిపించి నిజామాబాద్ నుంచి జాగృతి జనం బాట పేరుతో తెలంగాణలోని 33 జిల్లాలలో ఉన్నటువంటి అన్నదమ్ములతో అక్కా చెల్లెలతో రైతు సోదరులతో యువత కార్మిక కర్షకులతో మహిళలతో మమేకమయ్యేందుకు తరలి వస్తున్నారు. కవితక్క గారు ప్రారంభించిన జాగృతి జనం బాట తన సొంత జిల్లా అయినటువంటి నిజామాబాద్ నుంచి వాళ్ళ ప్రారంభించుకుంటూ ఉన్నాం. పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కవితక్క అభిమానులకు, జాగృతి కార్యకర్తలకు, తెలంగాణ వాదులకు, మేధావులకు, విద్యార్థులకు, యువతకు, ప్రాంతం నుంచి వచ్చినటువంటి రైతులకు అందరికి కూడా స్వాగతం తెలియజేస్తూ మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా తెలంగాణ ఉద్యమ నాయకిమని, తెలంగాణ ఉద్యమం లోపల సాంస్కృతిక యుద్ధ దుంది విమోగించినటువంటి కవితక్క గారిని సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాం. జై తెలంగాణ, जय तेलंगाना। कवितक्का आप संघर्ष करो, कवितक्का आप संघर्ष करो, हम तुम्हारे साथ हैं। कवितक्का आप संघर्ष करो। जय तेलंगाना, जय तेलंगाना। మనందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కవితక్క గారిని సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ। నిజామాబాద్ బిడ్డలందరికీ హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇంత వర్షం పడ్డ తర్వాత కూడా మా ఆడబిడ్డలు ఇంతమంది, మా అన్న తమ్ముడు, మా పసుపు రైతులు అందరూ కూడా వచ్చి మరి ఇవాళ స్వాగతం పలికినందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ। మీ అందరికి కూడా తెలిసిన విషయమే, మరి గత 4-5 నెలలుగా రకరకాల రాజకీయ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పరిణామాలలో మరి నేను నిజామాబాద్ చాలా రోజులుగా రాలేకపోయినా, తెలంగాణ తల్లొచ్చి చాలా రోజులుగా నిజామాబాద్ రాలేకపోయినా ఇన్ని రోజుల తర్వాత నిజామాబాద్ రావడం సంతోషం. ఎందుకంటే నిజామాబాద్ అంటే
నా గడ్డ. నేను ఎప్పుడు చెప్తా ఒకటే మాట, ఇక్కడి కోడల్ని నేను. రేపు పొద్దున ఏదున్నా ఇక్కడ మట్టిలో కలిసిపోయేటటువంటి వ్యక్తిని కాబట్టి ఎక్కడున్నా తెలంగాణ వ్యాప్తంగా తిరిగినా, భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ తిరిగినా నిజామాబాద్ మీదనే మనసు కొట్టుకుంటూ ఉంటుంది. అందుకే ఇవాళ ఈ 4-5 నెలల తర్వాత నిజామాబాద్ రావడం సంతోషంగా ఉంది. కానీ పరిస్థితులు వేరే రకంగా ఉన్నాయి. ఈ నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు కందకుర్తిలో ఆర్ఎస్ఎస్ స్థాపించినటువంటి హెగ్డేవార్ పుట్టిన్, ఇంకొక పక్క మానాల అడవుల్లో ఎర్రజెండా ఎత్తుకొని ఎన్కౌంటర్లు జరిగినటువంటి చరిత్ర. ఈ జిల్లాలో ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ దాకా అందరికీ మద్దతు ఇచ్చిన జిల్లా మన జిల్లా. బీఆర్ఎస్ పార్టీ పెడితే మొట్టమొదటిసారి నిజామాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ గెలిస్తేనే తెలంగాణ ఉద్యమం ఒక ఊపు అందుకుంది. అంటే నిజామాబాద్ జిల్లా అంటే అన్ని ఉద్యమాలకు, అన్ని భావజాలాలకు మరి ముందున్నటువంటి జిల్లా. అటువంటి నిజామాబాద్ జిల్లాలో మీరందరూ ఆశీర్వదించి దీవించి మీ బిడ్డను కాబట్టి నన్ను పార్లమెంటుకి పంపించారు. మీరు మీ మర్యాద కాపాడే విధంగా అక్కడ కూడా నేను ప్రవర్తించి మంచి పేరు తెచ్చుకున్నానే నేను అనుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీని కూడా దీవించి మొత్తం 10కి 10 సీట్లు కూడా మీరు గెలిపించి ఆశీర్వదించారు. ఇవాళ మరి ఉండండి, తొందర ఎందుకు పడుతుంది? హలో హలో ఇంకొక తెలంగాణ తల వచ్చిందా? ఓకే ఓకే. ఇవాళ మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే. నేను 27 ఏళ్ళు ఉన్నప్పుడు రాజకీయాలలోకి వచ్చిన. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతుండే. ఇవాళ నా వయసు 47 సంవత్సరాలు. ఈ 20 ఏళ్ళల్లో మొత్తం తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమం కోసం, కేసీఆర్ గారి కోసం, టీఆర్ఎస్ పార్టీ కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం నేను పనిచేసిన. మీ అందరికీ తెలిసిందే. నేను మీ కోడలుగా, మీ బిడ్డగా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఓపికగా ఉన్నా, ఎదురు చూసిన. ఇవాళ మరి అదే బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను బయటకు పంపించేయడం జరిగింది. ఎక్కడ కూడా నేను ముందడుగేసి పార్టీ వ్యతిరేకంగా ఏం చేయలే. ఇవాళ నిజామాబాద్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. నిజామాబాద్లో నా ఓటమి ఒక కుట్రనా కాదా మీరు ఆలోచన చేయండి. నా ఓటమి జరిగినప్పుడు ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది. ఒక్క మాటనన్నా నేను బయట మాట్లాడినా లేదా మీరు ఆలోచన చేయండి. ప్రతి చిన్న బిడ్డకు నిజామాబాద్లో తెలుసు ఏం జరిగింది ఆనాడని. ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు తెలుసు ఏం జరిగింది ఆనాడని. కానీ నేను ఎప్పుడైనా సరే ఆ అవమానాన్ని భరించిన ఎందుకోసం? నాన్నగారి మీద గౌరవంతో, బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రేమతోని, తెలంగాణ రాష్ట్రం మంచిగా ఉండాలనేటటువంటి ఆలోచనతో. కానీ ఇవాళ ఇంటి గుట్టంతా బయటేసి మరి నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ నా మనుషుల దగ్గరికి, మళ్ళీ నా ప్రజల దగ్గరికి, మళ్ళీ నా నిజామాబాద్ గడ్డ దగ్గరికి వచ్చిన. తొలి ఆశీర్వాదం కోసం మీ దగ్గరికే వచ్చిన. ఎందుకంటే ఇవాళ జనం బాట కార్యక్రమం నిజామాబాద్లో ప్రారంభమైతే 33 జిల్లాలు చుట్టి రావాలి. కానీ మొదటి అడుగు మన గడ్డ నుంచే మన కోసమే రావడం జరిగింది. ఇక్కడ ఇంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మీరు చూస్తున్నారు. ఏ అక్క చెల్లె అయినా కష్టపడింది ఎప్పుడు కూడా ఉండదు. ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో మనం కష్టపడతాం. కానీ ఒక్క ప్రభుత్వం కూడా ముందటికొచ్చి మన కోసం చేసిందేం లేదు. మీరు ఆలోచించారు. ఆనాడు పెన్షన్ పెట్టుకున్నాం, ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఇస్తామని చెప్పింది 2500. కానీ ఇచ్చేటటువంటి పరిస్థితి కనబడతలేదు. 2500 కోసం పిడికిలు బిగించి ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఉన్నదా లేదా? కావాలా 2500? అడుగులు లేదా? అవసరం లేదా మనకు? అంతేనా? ఇచ్చేటట్టు కనబడతలేడా రేవంత్ రెడ్డి? మరి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ప్రభుత్వాలు ఏవైనా ఆడబిడ్డల పట్ల చిన్న చూపు చూస్తున్నారన్న విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి దాంతో పాటు ఒక పక్క నిరుద్యోగుల మీద కూడా వివక్ష జరుగుతున్నది. మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం తెచ్చుకున్నది ఎందుకోసం? మనం నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. మరి ఆ తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు 10 ఏళ్లలో కొంతవరకు సాధించుకున్నాం. 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ వచ్చి, సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. అదేవిధంగా పొద్దున్న నేను మాట్లాడుతూ చెప్పిన హైదరాబాద్లో అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి, తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలు ఉన్నాయి.
అమరవీరుల కుటుంబాలకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. అది 1969 అమరవీరుల కుటుంబాలైనా, మొన్నటి ఉద్యమంలో జరిగిన అమరవీరుల కుటుంబాలైనా వాళ్ళకు దక్కాల్సిన న్యాయం దక్కలేదు, జరగాల్సినటువంటి మర్యాద రాలేదని అందరు భావిస్తూ ఉన్నారు. అందుకే అమరవీరుల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ₹1 కోటి వచ్చేంత వరకు కూడా తెలంగాణ జాగృతి ఉద్యమం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రతి ఉద్యమకారులకు ఖచ్చితంగా ఐడెంటిటీ కార్డు రావాలి. ఎట్లా అయితే భారత స్వతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్లకు మరి పెన్షన్ వస్తుందో, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన ఉద్యమకారులకు కూడా పెన్షన్ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. 1 కాదు 2 కాదు, మీ అందరికీ తెలుసు అనేక అంశాలు ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క దాని మీద కొట్లాడుకుంటూ పోవాల్సినటువంటిది చాలా ఉన్నది. మరి ఆ ఎజెండా అంతా ముందు చెప్పేటటువంటి అవకాశం ఉంది. మిమ్మల్ని కోరేది ఒకటే, నిజామాబాద్ ప్రజల్ని మరి మొత్తం తెలంగాణలో మేధావులతో మాట్లాడి, విద్యార్థులతో మాట్లాడి, రేపటి నాడు ప్రతి ఒక్కరికి అవకాశాలు ఎట్లా రావాలి, ప్రతి ఒక్కరికి అధికారంలో భాగస్వామ్యం ఎట్లా రావాలి, ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి ఎట్లా జరగాలి, ఇది చెప్పుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగానే ఇవాళ మొట్టమొదలు తెలంగాణకు వచ్చినాం, ఇక్కడి నుంచి నిజామాబాద్కి వచ్చినాం, ఇక్కడి నుంచి అన్ని జిల్లాలకు కూడా పోతాం. మరి మొదలు మా నిజామాబాద్ గడ్డలో ఇంతమంది తరలి వచ్చి ఆశీర్వాదం ఇచ్చిన మీ అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇదే కొనసాగించాలి, ఇదే ఆలోచన ఉండాలి, ఇట్లానే ముందడుగేయాలి. దాంట్లో మీ ఆశీర్వాదం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతా ఉన్నా. మనకు చాలా మందికి పేదవాళ్ళు ఉన్నాం, ఇల్లు లేని వాళ్ళు ఉన్నాం, ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నాం. దానికోసం ఎవరు ఆలోచన చేస్తారు? ఇవాళ మీరు ఆలోచన చేయండి. నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేటటువంటి పరిస్థితి ఉందా ఒకసారి ఆలోచన చేయండి. అంతకుముందు ప్రయత్నం చేసినాం, కానీ ఇవాళ అట్లా లేదు. గవర్నమెంట్ సిగ్గుపడాలి, రేవంత్ రెడ్డి గారు సిగ్గుపడాలి. పొద్దున్నే ఇవాళ తెలిసింది వార్త, 3 గురుకులాలల్లో, ఒక గురుకులంలో ఒక చిన్న బిడ్డ ఆత్మహత్య చేసుకున్నది ఆడపిల్ల, ఇంకో గురుకులంలో ఎలుకలు కొరుకుతున్నాయట పిల్లలను, విద్యార్థులను, ఇంకొక దగ్గర ఆడబిడ్డల మీద అత్యాచారం జరుగుతుంది. కానీ ఇదే జిల్లా నుండి మహేష్ కుమార్ గౌడ్ అన్న ఉన్నాడు, పిసిసి అధ్యక్షుడు, కనీసం ఒక్క మాట కూడా మాట్లాడతలేరు. చిన్న పిల్లల్ని చూసుకోలేని వ్యవస్థ ఇందుకోసమైనా తెలంగాణ తెచ్చుకున్నదని నేను అడుగుతున్నా. ఇక కొంచెమైతే ఉద్యోగాలు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. మొన్న పరీక్ష పెట్టినరు, అన్యాయం జరుగుతుందని మొత్తుకుంటున్నారు. దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. విద్య లేదు, ఉద్యోగం లేదు, వైద్యం లేదు. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, వీటన్నిటి కోసం పిడికిలు బిగించాలి, వీటన్నిటి కోసం ఆలోచన చేయాలి. పెద్ద మనకు ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షి అవసరం లేదు, అడవిలో తిరిగే బంగారు లేడి అవసరం లేదు. మంచి తిండి కావాలి, మంచి ఆరోగ్యం కావాలి, మంచిగా చదువు కావాలి. ఇది గొంతమ్మ కోరికే కాదు, ఇది కోరితే కూడా ప్రభుత్వాలు చేయలేని పరిస్థితి ఉన్నది. हमारे बहुत सारे यहाँ पे मुसलमान भाई बहन हैं, आप सबको मैं सलाम करती हूँ. बस यही कहना चाहती हूँ, बहुत ही जिद्दोजहद के बाद हमने तेलंगाना हासिल किया है. जो तेलंगाना हमने हासिल किया उसमें हमें जो चाहिए था, तालीम के वास्ते, हमारे सेहत के वास्ते, हमारे तरक्की के वास्ते